హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు శ్యాము. ఈరోజు రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. రాత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్, కంగ్రాచులేషన్స్ బ్రో, ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్, ఫస్ట్ ఫైనలిస్ట్. అసలు నువ్వు అవుతావని అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీముఖి ఎంటర్ అయింది, ఒక సాంగ్ వేసుకుంటా వచ్చిన తర్వాత ఒక 5 కార్డులు ఇచ్చుకొని వచ్చింది, 4 కార్డులు ఇచ్చుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ కార్డులో 5 లక్షలు, సెకండ్ కార్డులో 4 లక్షలు, థర్డ్ 3 లక్షలు, ఫోర్త్ 2 lakhs ఉంది. ఎవరైతే విన్నర్ అవుతారో అనుకుంటున్నారో బయట కంటెస్టెంట్స్ అడిగింది మాట, ఎవరైతే విన్నర్ అవుతారో అనుకుంటున్నారో మీలో వాళ్ళు తీసుకెళ్లి 5 లక్షల కార్డు వాళ్ళకి పెట్టండి అన్నప్పుడు అందరు కూడా నిఖిల్ పెట్టారు. అందరికీ తెలుసు నిఖిలే గెలుస్తాడని. కానీ నిఖిల్కే తెలియకుండా అవినాష్ కొండ బద్దలు కొట్టాడు. మొన్న రోహిణిని చూసాం పృథ్వీని తొక్కినప్పుడు, ఇప్పుడు మన అవినాష్ని చూస్తున్నాం నిఖిల్ని తొక్కి గెలిచాడు. నిజంగా సీరియస్లీ ఒక్క విషయం గమనించండి మీరు, ఆ రోజు పృథ్వీని తొక్కి రోహిణి గెలవడానికి కారణం ఏంటంటే కసి. కమెడియన్స్ ఫైనలిస్ట్ అవ్వలేరు, వీళ్ళు ఆడలేరు, వీళ్ళకి అసలు ఆడటమే రాదు, పరిగెట్టలేరు, దూకలేరు అని చాలా బాడీ షేమింగ్ చేసిన వాళ్ళందరినీ పడుకోబెట్టి పైకి ఎక్కి తొక్కి కొండ పగలగొట్టిన రోహిణిని ఆ రోజు చాలా మెచ్చుకున్నాను. మళ్ళీ కట్ చేస్తే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే క్యాండిడేట్ అవినాష్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిఖిల్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు, కానీ అనూహ్యంగా మన అవినాష్ కష్టపడి ఓపిక్గా బ్యాలెన్స్డ్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ ప్రత్యర్థి, అక్కడేమో పృథ్వీ, రోహిణికేమో పృథ్వీ, అవినాష్కి ఏమో నిఖిల్. బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే క్యాండిడేట్స్ మాట. వీళ్ళ మీద నెగ్గడం అంటే నిజంగా వీళ్ళ దగ్గర గట్స్ ఉన్నాయి, ఫైర్ ఉంది వీళ్ళ దగ్గర. కమెడియన్సే కాదు, కమెడియన్స్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ తగ్గేదేలే, అది అలా ఉంటుంది మరి. ఇక శ్రీముఖి కూడా చాలా బాగా కండక్ట్ చేసింది సంచాలకుగా. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఆ పాయింట్ని రద్దు చేసి మరి చాలా నీట్గా, అంటే నీట్గా ఆ క్వాలిటీస్ ఉన్నాయి శ్రీముఖి దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు బాగా నచ్చింది శ్రీముఖి యాటిట్యూడ్. కానీ ఏదైనప్పటికీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా రాత్రి ఒక విషయం నాకు చెప్పాలి, బిగ్ బాస్ ఆ దోశ పంచాయతీ ప్రోమోలో ఎందుకు పెట్టావు, ఎపిసోడ్లో ఎందుకు పెట్టలేదు? మీ ఎడిటర్ తప్ప, మీ తప్ప, మీ యాజమాన్యం తప్ప? అసలు ఎవరిది తప్పు? దోశ మ్యాటర్ లేదు అంటే ప్రేరణ బ్యాడ్ అవుద్దనా, బయట లేకపోతే గుడ్ అయిపోద్దనా? ఏదేమైనప్పటికీ ప్రోమోలో చూపించడం ఎందుకు, చూపించింది ఎపిసోడ్లో ఎందుకు చూపించలేదు? మాకు ఈ క్లారిటీ కావాలి. అది ఎందుకు పెట్టారో ఎందుకు తీసారో కూడా తెలియదు. ఫైనల్లీ అవన్నీ మర్చిపోవడానికి మన అవినాష్ ట్విస్టే పెద్ద ట్విస్ట్ మాకు. నిజంగా ఫైనలిస్ట్ అయ్యి, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి ఐఎమ్ వెరీ, అవన్నీ కూడా తుడిచిపెట్టిపోయాడు. అవన్నీ మా మైండ్లో లేవు అంటే ఖచ్చితంగా మ్యాటర్ లేకపోతే ఆ ప్రేరణ గురించి మాట్లాడుకునే వాళ్ళని. కానీ మ్యాటర్ ఉంది ఇక్కడ, మ్యాటర్ వర్త్ వర్మ, వర్త్ అవినాష్, వర్త్. ఈ సీజన్కి అవినాష్ ఇప్పుడు ఖచ్చితంగా వర్తిగా ఉన్నాడు కాబట్టి అవినాష్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా నో ప్రాబ్లం. ఇక ఇంకో మాట, పృథ్వీ గురించి మాట్లాడాలి. ఏంటంటే పృథ్వీ ఎన్నిసార్లు చెప్పినా మారని మృగం ఒక రకంగా చెప్తే. ఇప్పుడు ఫైనలిస్ట్ కింద ఒక కంటెస్టెంట్స్ని ముగ్గురిని ఎంచుకోమన్నారు, కంటెండర్ బ్యాచ్ ఇమ్మన్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని వాళ్ళు ఎందుకు ఎంచుకుంటారో, వీక్గా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. అందులోకి మన టేస్టీ తేజ కనబడుతున్నాడు చాయిస్లో, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎంచుకున్నారు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు కమెడియన్ని ఎట్లా ఫైనలిస్ట్గా ఎంచుకుంటావు? నాకు నచ్చదు కమెడియన్స్ ఫైనలిస్ట్కి వెళ్ళడం అని చాలా రూడ్గా మాట్లాడావు పృథ్వీ. నువ్వు నిజంగా నీ దగ్గర ఆ అహంకారం ఉంది కాబట్టి నిన్ను కనీసం జనాలన్నా చూసి బయటికి లాగెత్తే మంచిదని నా ఒపీనియన్. అంత అహంకారం వద్దు. ఏదేమైనా ఒక పర్టికులర్ తీరు ఉండాలి, మాట తీరు ఉండాలి, మంచితనం ఉండాలి. నీ మాట తీరులో అసలు మంచితనం అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి నువ్వు హౌస్లో ఉండడం నాకు అంత ఇంట్రెస్ట్గా ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఇలాంటి కుక్క బుద్ధితో ఉంటే కష్టం. నువ్వు విష్ణుప్రియ ఇప్పుడు టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి టేస్టీ తేజ అనేవాడు బయటకు వచ్చేస్తాడని వినబడుతున్నాయి. చూద్దాం. ఇప్పుడు ఎవరు వచ్చినప్పటికీ కూడా నీ బుద్ధి మంచిగా లేదు కాబట్టి నువ్వు కూడా బయటకు వస్తే మంచిదని నా ఒపీనియన్. ఈ రకంగా ఇంకా మీరు మారకపోతే, ప్రేరణ నువ్వు ఇంకా ఇలాగే ఉంటే, ఇలాగే మాట్లాడితే మిమ్మల్ని జనాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? మీరు ఇంకా ఏమన్నా 14 వారాలు చూపించారు మీ పనికిమాలిన మాట తీరు కానీ ఆట తీరు కానీ అన్నీ చూసాం. ఇంకా ఇప్పుడు గెలిచే ఊపులో ఉండాలి.
గెలవాలని కసిలో ఉండాలి. ఈ టైంలో కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే చాలా చండాలంగా అబ్యూజ్గా, అదే కొంచెం అబ్యూజ్ ఏమీ లేదు కానీ అలా అంతే కదా, తగ్గించినట్టు మాట్లాడుతున్నావు. కమిడియన్స్ నేను ఫైనలిస్ట్కి వెళ్ళడం ఇష్టం లేదు మరి ఫస్ట్ ఫైనలిస్ట్ కమిడియన్ అయ్యాడు, అవినాష్ అయ్యాడు. రోహిణి మొన్న నీ మీద గెలిచింది. ఇట్లన్నిటికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వే చెప్పాలా. బయటకు వచ్చిన తర్వాత చూసుకో. వాళ్ళని కమిడియన్ అన్నావు, నువ్వు కమిడియన్ అయిపోయావు. నువ్వు వాళ్ళని ఫ్లవర్స్ అన్నావు, నువ్వు ఎర్రి ఫ్లవర్ అయ్యావు. అది తెలుసుకొని ఫస్ట్ మాట్లాడుతూ నేర్చుకో. మనం ఎవరినైతే ఏలెత్తి చూపిస్తున్నామో మనం ఏంటో మనం చూసుకోవాలి ఫస్ట్. నువ్వు ఏలెత్తి చూపించడానికి ముందుంటున్నావు కాబట్టి నిన్ను జనాలు కూడా ఏలెత్తి చూపించకుండా చూసుకునే మంచిది. ఈ సీజన్లో వర్తిగా ఉంటావు, లేకపోతే కష్టం. ఇది రాత్రి జరిగిన పంచాయతీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినందుకు. కమిడియన్స్కి ఫైర్ లేదన్న వాళ్ళందరికి కూడా ఫైర్ ఏంటో చూపించాడు. సూపర్ బ్రో, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.